సర్వసాధారణంగా ఏ సినిమా అయినా కూడా అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు. కానీ ఓ సినిమా మాత్రం అనేక విమర్శల మధ్య విడుదల కాబోతోంది. యాజ్ యూజువల్గానే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఏ యాక్టర్ అయినా కూడా లాంచ్ అవుతున్నాడు అంటే అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకకపోయినప్పటికీ కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ పలుకుతుంది. కానీ అతనికి మాత్రం విమర్శలు, ఆరోపణలు, క్రిటిసైజింగ్ ఇలా ఎన్నెన్నో. అంచనాలు మాత్రమే కాకుండా విమర్శల మధ్య విడుదల కాబోతున్నటువంటి ఆ సినిమా రామ్ నగర్ బన్నీ. యాటిట్యూడ్ స్టార్గా పేరు సంపాదించుకొని నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వైపు టర్న్ అవుతున్నటువంటి చంద్రహాస్, అలాగే రామ్ నగర్ బన్నీ హీరోయిన్ అంబికా వాణితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చంద్రహాస్ అండ్ అంబికా, వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. హలో. యాక్చువల్గా హాయ్. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ అంతా, ఈ హాట్ సెట్ విత్ విజయ్ సాధు అనే ప్రోగ్రామ్ అంతా కూడా పొలిటీషియన్స్తో ఉండేదన్నమాట. సో ఐ ఇంటర్వ్యూడ్ మెనీ పొలిటీషియన్స్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. చూసాను షార్ట్స్ ఎక్కడో కనపడింది నాకు. యాక్చువల్గా why I choose you and why I requested you to sit on this seats means you have to share a lot to the Telugu studies. I'll start with the Chandrahas and I'll come to you, Ambika. Sure. Chandrahas, ఇందాక చెప్పుకున్నట్లుగానే చాలా రెడ్ కార్పెట్ పలుకుతారు కదా, టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు. బట్ ఇట్స్ కంప్లీట్లీ అగైనెస్ట్ అండ్ అపోజిట్ యువర్ పొజిషన్. నిజంగా చెప్పు, ఫీల్ అవ్వలేదా? లేదు, అస్సలు అవ్వలేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు రెడ్ కార్పెట్ పలకడం అదంతా ఎంతవరకు ట్రూ తెలియదు. కానీ ఇప్పుడు మనం కొత్తగా లాంచ్ అయ్యి ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తున్నారు 2-3 years నుంచి. నా ఏజ్ జనరేషన్ ఐఎమ్ వాచింగ్ ద హీరోస్ హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ అనేది, హిట్ రావడానికి కానీ లేదా జనాల్లోకి వెళ్ళడానికి కానీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అలాంటి నా సినిమా కూడా రిలీజ్ కాలేదు, చాలా మంది జనంలో ఐఎమ్ ఏ వెల్ నోన్ ఫేస్ ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఎ వే బికాస్ ఐ ఎంజాయ్డ్ ద ట్రోల్స్ దే డిడ్ ఆన్ మీ, టు బి ఆనెస్ట్. కొన్ని మాత్రం లైన్ దాటి వెళ్ళినాయి, వాటికి కోపం వస్తుంది. బట్ నేను అంత లైట్ తీసుకునే టైప్, నేను అంత సీరియస్గా ఎక్కించుకోను. వాళ్ళు ఎవరో వాళ్ళ ఇన్సెక్యూరిటీతో వాళ్ళు ఏ ఫీలింగ్తో పెట్టుంటారో నాకు తెలీదు. I think they find something insecurity in themselves so that they have to be occupied with something ఏమో. సో దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోకూడదు. అది పాజిటివిటీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలా కనిపిస్తాయి పాజిటివ్. సో దాట్ ఈస్ హౌ నేనేం ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని డైల్ న్యూస్కి పర్చేజ్ చేసేటప్పుడు చెప్పే ఇంట్రోలో కూడా నేను మిమ్మల్ని యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి చేయాల్సి వచ్చింది. వినడానికి మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ఈ బిరుదు, ఇది ప్రైజింగా లేకపోతే డిగ్రేడింగ్ అనేటువంటిది? యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి ఆ ట్యాగ్ని ఆర్ యూ ఎంజాయింగ్? సి, యాటిట్యూడ్ కెన్ బీ 2 things. గుడ్ యాటిట్యూడ్ ఉంటుంది, బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ప్రజలకి వదిలేస్తున్నాను నేను, అందుకే. బికాజ్ అది వాళ్ళ నుంచి వచ్చిందే కదా. నా సినిమా అప్పుడు నేను ఏదైతే ప్రెస్ మీట్ జరిగింది, నా ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఎవ్రీవేర్ ఇట్ వాజ్ రిటర్న్ యాటిట్యూడ్ స్టార్. థంబ్నెయిల్స్ యూట్యూబ్లో కానీ పెద్దగా ఎవ్రీవేర్ ఇట్ వాజ్ యాటిట్యూడ్ స్టార్. అండ్ నాకు నా నాలెడ్జ్ లేకుండా నా గ్లిమ్స్లో మై ప్రొడ్యూసర్ ఆ ఫిలిం బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అనేది టీజర్లో దే పుట్ ఆఫ్ యాటిట్యూడ్ స్టార్ అండ్ దే సెంటర్స్. నేను అప్పుడు అన్నా, సార్ ఏం సార్ ఇది యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు డెబ్యూకి అంటే, మీరు చూడండి సార్ అది నెట్లో గూగుల్లో కొట్టండి యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరు వస్తున్నారు మీరే చెప్పండి అన్నారు. నేను ఆలోచించాను, మా ఫ్రెండ్స్ కూడా 2-3 అదే అన్నారు. అరే నువ్వే కదరా, అది వస్తుంది కదా పెట్టుకో, మంచి ఐడియా అన్నారు. సో నా చుట్టూ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం లేదు. అండ్ ఇట్ కెన్ ఆల్సో బీ టేకెన్ యాజ్ పాజిటివ్. ఇప్పుడు ఓన్లీ యాటిట్యూడ్ అంటే ఇట్ కెన్ బీ కొంచెం నెగిటివ్. పక్కన స్టార్ తగిలిచ్చారు కదా, అది పాజిటివ్ అనిపించింది నాకు, తీసేసుకున్నా. అది యాటిట్యూడ్ పక్కన పెట్టా, స్టార్ తీసేసుకున్నా. సో ఇప్పటి వరకు ఎవరి మీద జరిగినంత ట్రోలింగ్, ఇప్పటి వరకు ఎవరిని కూడా చేయనంత ఆ టార్గెట్ వై ఓన్లీ చంద్రహాస్? ఏమో నిజంగా నాకు తెలీదు. చాలా ఆలోచించాను నేను దీని గురించి. నేను ఏం చేశానని ఆలోచిస్తే స్టేజ్ ఎక్కాను, నిల్చున్నాను. మా డాడీ అంటే నా బర్త్డేకి ప్రెస్ మీట్ పెట్టారన్నదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఎందుకు డాడీ అన్నాడు. లేదురా ఇది పిఆర్, జనాలకి తెలియాలి కదా నువ్వు ఒకడు వస్తున్నావని. లైక్ డైరెక్ట్గా సినిమా రిలీజ్ అప్పుడు కంటే కొంచెం ముందు నువ్వు ఇప్పుడు 3 movies సైన్ కూడా చేసి ఉన్నావు, పక్కాగా జరగబోతున్నవి. ఒక అనౌన్స్మెంట్ లాగా నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ అనుకో, నీకు పిఆర్ అవుతుంది అని చెప్పి మా డాడీ ప్లానింగ్ అది. ఆ రోజు కూడా చెప్పేది మొత్తం మా డాడీ స్టేజ్ మీదే చెప్పాను నేను, మా డాడీ ప్లానింగ్ ఇదంతా, నాకేం సంబంధం లేదు. సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను అప్పటికీ నేను ఇంకా నా టాలెంట్ ఏం చూపించలేదు ఎవరికి. డిస్పైట్ దట్ మై ఫాదర్కి తెలుసు కదా నేనేం చేస్తాను. సో ఆయన వీడు చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, అది చేస్తే ఇది చేస్తాను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చదువు గురించి ఏదో మాట్లాడుతున్నారు, పాస్ అయ్యాడు అవ్వలేదు. అప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అట్లా ఓకే ఇట్లా చూస్తున్నాను, నేను ఏదో ఆలోచించుకుంటున్నా బేసిక్లీ. సో అది దానికి వాళ్ళకి ఎంత పవరు అటు చూస్తున్నాడు అని చెప్పి అలా ఫీల్ అయ్యారు చాలామంది. బట్ నేను అలా ఏమో దానికి
అది కొంచెం మీరు ఒక్కసారి అలాగే చూస్తే మీకు అర్థమైపోద్ది అదే అక్కడ ఉన్నది అని. బికాజ్ నేను తర్వాత స్పీచ్ ఇచ్చినప్పుడు నేను మామూలుగా మాట్లాడుంటా. నా స్పీచ్ పైన నాకు ఏం ట్రోల్ అవ్వాలి, నిల్చున్న విధానానికి జేబులో చేతులు పెట్టుకున్నానని దానికి దీనికి వగేరా వగేరాకి వాళ్ళు హట్ అయిన వాళ్ళు కూడా. పిఆర్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ మీ నాన్నగారికి చాలా మంచి పేరు ఉంది ఫీల్డ్లో, అందరితో బాగుంటారు. బికాజ్ నేను కూడా చూస్తూ వస్తున్నాను కాబట్టి. ఒకవేళ నిజంగా మీ నాన్నగారి నెగిటివిటీ క్యారీ అయింది అన్నా కూడా దెర్ ఈజ్ నో స్పేస్ ఎట్ ఆల్. ఇప్పటికీ అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఎందుకు కేవలం ఆ ట్రోల్స్ మీ మీదనే? నాకు ఎక్కడైతే నాకు ఆన్సర్ దొరకలేదు, కనీసం నీ పోస్ట్ మార్టంలో అయినా కూడా దొరికిందా? అదే సార్, ఇంకా ఏం లేదు విజయ్ గారు, నాకు నిజంగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయింది నిన్న నాది. అవును, రిలీజ్ అయితే దాని కింద మొత్తం నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంతో కొంత నా టాలెంట్ చూసి ఒక 10% 20% వస్తే నేను ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్. బట్ ఇంత డ్రాస్టిక్గా మొత్తం పాజిటివ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అప్పుడు నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను నెగిటివ్ వచ్చినప్పుడు కూడా నేను కింద డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోలేదు. నేను ఐ వాజ్ వెరీ బిజీ విత్ మై 3 ఫిల్మ్స్ అనౌన్స్ చేసిన షూటింగ్ కంప్లీట్ చేయాలని. సో ఆ బిజీలో నేను పెద్ద పట్టించుకోలేదు ఇది. ఇప్పుడు అలా అని చెప్పి పాజిటివ్ వచ్చిందని కూడా నేను ఎగిరిపోను, ఎందుకంటే అప్పుడు ఇట్లాగే ఉన్నా ఇప్పుడు ఇలాగే ఉన్నా. మై ఎండ్ గోల్ ఇంటెన్షన్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. నా హార్డ్ వర్క్ కానీ అది కానీ వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండాలి, థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఎంజాయ్ చేయాలి. నేను ఒక థియేటర్కి ఎందుకు వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ ఫీలింగ్ నా ద్వారా ఇవ్వాలన్నదే అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా. సో ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్ వెరీ పాజిటివ్ నవ్వు. ఆ సాంగ్ కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ అయితే దానికి కూడా మొత్తం పాజిటివ్. ఇప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది నెగిటివ్ ఎవరు పెడుతున్నాడని, ఎవరు లేదు నెగిటివ్. ఆస్కార్ వేడుకకి త్రిబుల్ వెళ్తున్నప్పుడు మీరు ఒక సాంగ్ చేశారు, నాటుని, యాజ్ అ ప్రమోషన్ ఆర్ లేకపోతే గివింగ్ అ కోఆపరేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ సాంగ్ చూసినప్పుడు టు బి ఫ్రాంక్ నేను బాటమ్ ఆఫ్ ద హార్ట్ చెప్తున్నాను, ఆ సాంగ్లో నాకు డాన్స్ తక్కువ, ఏరోబిక్స్ ఎక్కువ కనిపించాయి. ఏంటిది అనుకున్నాను. బట్ మళ్ళీ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నిన్న మీ సాంగ్ వాట్ అండ్ డి సంథింగ్ ఆ లిరిక్స్తో ఉన్నటువంటి ఆ సాంగ్ చూసినప్పుడు యూ ఇంప్రూవ్డ్ ఎ లాట్. దీంట్లో డ్యాన్స్ ఎక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ, ఈజ్ ఎక్కువ, గ్రేస్ ఎక్కువ ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి గ్యాప్ అనుకున్నంత ఈజీ కాదు కదా. హావ్ యూ ఫాట్ విత్ యువర్ సెల్ఫ్? ఒక యుద్ధం అయితే చేసుకుని ఉంటారు కదా మీతో మీరు. నాటు సాంగ్ అప్పుడు ఏమైందంటే, అప్పుడు నేను ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంకా ఒరిజినల్ సాంగ్ రాలే బయటికి. అప్పటికి సాంగ్ రిలీజ్ నేను షూటింగ్ చేసిన టైం కల్లా there was no that viral trending అయిన రామ్ చరణ్ గారి ఎన్టీఆర్ గారి స్టెప్ లేకుండే అన్నమాట. we did not know how it was gonna be portrayed అనేది అసలు. we thought నాట్ అంటే నాటుగా మాస్గా ఉంటుందేమో అని నేను నా బ్రెయిన్లో నా ఇమాజినేషన్తో అలా ప్లాన్ చేసి అలా చేశాను అనమాట. సో అండ్ అప్పుడు ఆ టైంలో వచ్చేసరికి I was 19. I was 19 years when I did that song. Now I'm 23, tomorrow 24. సో ఆ సాంగ్ అట్లా చేసా. 19 years అప్పుడు ఒక లుక్ వస్తుంది కదా, 23 years అప్పుడు కొంచెం మెచ్యూర్ అవుతుంది, 25కి ఇంకా ప్రాపర్ వస్తుంది, 26, 27కి నా పర్మనెంట్ లుక్ అనేది ఒక మ్యాన్కి వస్తుంది. ఇదంతా చేంజింగ్ చేసాను, నా ఫేస్ మారుతూ ఉంటుంది ఇప్పుడు మీకు. అందుకే నేను హరిబరిగా నా సినిమాలు ఫాస్ట్గా చేయాలని చెప్పి, ఎందుకంటే 2 months 3 months కూడా మారిపోయి ఏజ్ ఇప్పుడు ఫేస్. అందుకని చెప్పి సో మీకు ఆ చేంజ్ అలా అప్పటికి చేంజ్ ఏంట్రా అంటే ఇదే. బికాజ్ అప్పుడు నేను అలాగే కాన్ఫిడెన్స్ చేసా, ఇప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ చేశాను. సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది, సేమ్ టాలెంట్ అనుకుంటాను. మేబీ విత్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అయి ఉండొచ్చు అప్పటికి ఇప్పటికి. ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ అని కాకుండా ఈసారి కొడితే మాత్రం చాలా గట్టిగా కొట్టాలనేటువంటి కసి నాకు ఆ సాంగ్లో ఆ స్టెప్స్లో కనిపించింది. అదే పంతంతో కొట్టారా? అంటే అదే అని లేకుండే మైండ్లో. నా మెయిన్గా వచ్చేసి ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అనేదే ఉంది నాకు. ఎవరికో ఆన్సర్ చేయాలి ఏదో చేయాలని అయితే నేను చేయలేదు, బట్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని తెలుసు. సో దానివల్ల నేను చేసా అంటే ఎప్పుడు చేసేదానికంటే కొంచెం ఒక 10% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్గానే చూసుకున్నాను ప్రతి ఫ్రేమ్ కానీ ఇంట్రెస్ట్ కానీ. బట్ దాట్ వాజంట్ ద ఓన్లీ రీజన్ ఎవరికో ఆన్సర్ చేయాలి కొట్టాలని అయితే అలా ఆకసితో చేయలేదు. జస్ట్ దానివల్ల కాన్షియస్ అయితే అయ్యా, అది ఒప్పుకుంటా. బట్ ఇంతకుముందు ఎంత హార్డ్ వర్క్ ఎంత డిసిప్లిన్ అంటే జనాలకి తెలియదు కదా, నేను బిహైండ్ ద కెమెరా హౌ మెనీ డేస్ ఐ ప్రాక్టీస్ ఫర్ ద సాంగ్ ఆర్ వాట్ ఆల్ హోంవర్క్ ఐ డూ ఒక సాంగ్ ఒక మూవీ కోసం అనేది నాకే తెలుస్తుంది. రామ్నగర్ బన్నీలో వచ్చినటువంటి ఫస్ట్ సాంగ్ కదా అది, మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి వైరల్ కూడా అవుతోంది ఇప్పుడు. అన్నింటికి మించి మీకు చాలా పాజిటివ్, నెగిటివిటీ కంప్లీట్గా వ్యానిష్ అవుతూ పాజిటివిటీ వస్తుంది. ఈ సాంగ్కి క్రెడిట్ ఇవ్వాలి అని అనుకుంటే వ్యూవర్స్కి ఎలాగా ఇస్తాము? క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? నేను మీకు ఇవ్వాలా, లేకపోతే నాన్నగారికి ఇవ్వాలా, లేకపోతే శేఖర్ గారికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ సాంగ్ కొట్టినందుకు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి, అశ్విన్ అని. మేము ఎవ్రీ సాంగ్ సినిమాలో ఫర్ ఎవ్రీ సాంగ్ ఐ హ్యాడ్ మేడ్ హిమ్ డూ 10 to 20 versions దగ్గరుండి. అంటే నా ఓన్ ప్రొడక్షన్ మూవీ అవడం వల్ల ఐ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం. నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక ఫ్రేమ్ లేదనమాట. సో దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సిన్స్ డే 1 ఈ సినిమా గురించి. సో ఫస్ట్ క్రెడిట్ ఈ సాంగ్కి ఇవ్వాలంటే అశ్విన్కి ఇవ్వాలి.
సాంగ్ కొట్టినందుకు అంత బాగా నాతో పాడించినందుకు. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్, ఆయన కొరియోగ్రఫీ, ఆయన స్టెప్స్, ఆయన విజన్, ఆయన మేకింగ్ అండ్ టేకింగ్ టోటల్గా, కాబట్టి శేఖర్ మాస్టర్. థర్డ్ క్రెడిట్ మీరు మా ఫాదర్కి ఇవ్వచ్చు, ఎందుకంటే నేను ఏదైతే డ్యాన్స్ చేస్తానో, ఏదైతే ఎంత బాగా చేసినా కానీ అది నాకు ఆయన జీన్స్ నుంచి వచ్చింది కాబట్టి. సో వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి. అన్డౌటెడ్లీ మీ ఫ్యామిలీ మీకు స్ట్రెంగ్త్, వీక్నెస్ కూడా అదే ఒప్పుకుంటాను. వీక్నెస్ నేను అనుకున్నా, వీక్నెస్ కదా, ఓన్లీ స్ట్రెంగ్తేనా? కానీ మీడియాలో కొన్ని చోట్ల ప్రభాకర్ గారు అలాగే ఫ్యామిలీ చంద్రహాస్కి ఎంత బలమో అంతే మైనస్ కూడా అంటున్నారు. విల్ యూ యాక్సెప్ట్ దిస్? ఐ మీన్ హైపోథెటికల్గా ఆలోచించుకోవాలంటే మేబీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హైపోథెటికల్ రైట్ నౌ. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ రియాలిటీ. రియాలిటీలో చూసుకుంటే నాకు చెడు వచ్చినా మా ఫాదర్ ద్వారా, మంచి వచ్చినా నేను ఐ విల్ టేక్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. సో ఆయన ద్వారా నాకు అంటే నాకు ఇష్టం, లవ్ మా ఫాదర్ అంటే. సో ఆయన ద్వారా నాకు నెగిటివ్ వచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటా. సో నేను ఆలోచించాను ఆయన ద్వారా నాకు ఏది వస్తుందని, నేను చేసేది నేను చేసుకుంటూ పోతా. అది కూడా మా డాడీ దగ్గర నుంచే నేర్చుకున్నా. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ 100% గివ్ ఇట్ టు మై ఫాదర్. నెగిటివ్ అయితే నా వల్ల అని అనుకుంటా, పాజిటివ్ మాత్రం మొత్తం మా ఫాదర్ వల్ల. దిస్ ఫిల్మ్ ఈజ్ యువర్ డెబ్యూ రైట్? ఎస్. సాధారణంగా ఒక హీరోయిన్ ఉంటారు, ఒక హీరో ఉంటారు, డెబ్యూ కానీ ఏదైనా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కానీ. కానీ ఈ మూవీలో మీతో పాటు ఇంకొక ముగ్గురు కనిపిస్తున్నారు. అందులో ఇద్దరు, ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, దే ఆర్ ఫ్రమ్ నార్త్. ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంటుందా మూవీ, లేకపోతే ఎన్నో ట్విస్టులు ఉంటాయా? ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే ఈ ఒక్క సినిమాతోటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇలాంటి ఇమేజ్ తెచ్చుకుందామనేటువంటి ఒక ప్రయత్నమా? వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద ముగ్గురు హీరోయిన్లు కనిపించారు, కానీ యాక్చువల్గా సినిమాలో నలుగురు హీరోయిన్లు. నేనే ఒకళ్ళు మిస్ అయ్యాను. ఆవిడ ఎందుకు మిస్ అయ్యారంటే తను షీజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, సో రాలేకపోయారు వల్ల మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియలేదు. బట్ దేర్ ఆర్ 4 people. మీ క్రెడిట్స్లో కూడా నలుగురు హీరోయిన్ పేర్లు ఉన్నాయి. సో ఈ స్టోరీ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రతి డెబ్యూ ఫిలిం తీసుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్కి మన పాత జనరేషన్ లాగా ఇంతకుముందు ఒకప్పుడు డెబ్యూ ఫిలిం అంటే ఒక ఫార్ములా ఉంటుంది. కమర్షియల్ ఫిలింలో ఫైట్లు, డాన్స్లు, సాంగ్లు అట్లా తీస్తే వర్కౌట్ అవుతుందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను కూడా ఒక బాగా ఆడియన్స్నే, నేను నా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ మాస్ వాళ్ళే అంటారు. సో మేము ఒక సినిమాకి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో మాకు తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ థింకింగే ఉంటుంది, అది ఆ క్రింజ్ ఉండకూడదు అనేది నాకు ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దట్, పర్టికులర్ అబౌట్ దట్. వెళ్ళి చూస్తే ఏం సినిమారా అంటారు. మాస్గా చెప్పాలంటే ఆడియన్స్ లాంగ్వేజ్లో రొటీన్ రొట్ట అంటారు యాక్చువల్గా. అవును, అలాంటి రొటీన్ రొట్ట మాత్రం అవ్వకూడదు అనేది నేను గట్టిగా ఫిక్స్ అయ్యి ఇలా డిఫరెంట్గా స్టోరీ తీసుకున్నా. ఇదేంటంటే ఈ జనరేషన్లో ఉండే అందరు మగాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. ఓకే, మై జనరేషన్ పీపుల్ ఫుల్గా కనెక్ట్ అవుతారు. సో స్టోరీయే హీరో ఇందులో, నేను హీరో కాదు. ఎందుకంటే నా పైన ఎన్ని జోకులు, ఎంత డిగ్రేడ్ చేస్తుందో స్టోరీ అది సినిమా చూసి తెలుస్తుంది. పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద స్టోరీ, ఇట్స్ నాట్ రొటీన్ అనేది. అండ్ 4 heroines యూజువల్గా పెడితే దానికి యూజువల్గా స్టోరీ టేకింగ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే పాస్ట్కి వెళ్ళడం లేదా ఫ్యూచర్కి వెళ్ళడం, లైఫ్లో అదొక భాగం లాగా చూపిస్తారు. ఇది అలా కాదు, అన్నీ ఒకేసారి సైమిల్టేనియస్గా రన్ అవుతాయి వీడికి. సో చాలా బాగుంటుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రైట్, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. బిఫోర్ దట్ లెట్ మీ కనెక్ట్ విత్ దిస్ డాజ్లింగ్ బ్యూటీ అంబికా వాణి. అంబికా గారు, వెరీ హార్ట్ఫుల్ వెల్కమ్ టు Telangana and Andhra Pradesh, especially Telugu Tollywood. So I heard that you speak without filters, right? Yes. You have a makeup on your face but not your heart. Yes. Are you comfortable in Hindi? Yeah, you please, Okay. you बात कर सकते हैं Please, हाँ. आप. कैसा फील हो रहा है तेलुगु फिल्म इंडस्ट्री? आप तो कंफर्ट है, नहीं तो कुछ ना कुछ होते? हाँ जी, नहीं बहुत अच्छा लग रहा है. बस मुझे थोड़ा सा लैंग्वेज का प्रॉब्लम होता है, बट कुछ लोग मिल जाते हैं जिनको प्रॉपर हिंदी आती है या फिर थोड़ी बहुत भी आती है, तो आई कैन मैनेज. तो लाइक जैसे कि इस फिल्म में था चंद्रा को आती है एंड हमारे प्रोड्यूसर सर प्रभाकर जी को भी अच्छी खासी हिंदी आती है, तो मुझे इतना प्रॉब्लम नहीं हुआ सेट पर, बिकॉज मेरा ज़्यादा इंट्रैक्शन चंद्रा से ही होता था. सर भी रहते थे और भी कुछ लोगों को आती थी, तो इतना प्रॉब्लम नहीं हुआ. आपकी सेकंड फिल्म है ना तेलुगु फिल्म इंडस्ट्री पे? हाँ जी, पहले तो हिट. जी हीट HEAT. Okay. हाँ जी. अभी तो ये दिस रामनगर बनी. How is the working style of Telugu people with that? Not with the Chandrahas and all this. कैसा लग रहा है ये टेक्नीशियंस के पूरा? अच्छा लग रहा है, काफ़ी अच्छा लग रहा है. बस अच्छा है. मुझे यहाँ की टाइमिंग बहुत अच्छी लग रही है. लाइक जब बोलते हैं कि लाइक 6 बजे अगर सेट पर आना है और 6 बजे पैकअप हो जाता है, तो वो चीज़ मुझे काफ़ी अच्छी लग रही है कि सब पर्टिकुलर टाइम पर रहते हैं. तो लोग जो आते हैं नॉर्थ से, स्पेशली हीरोइंस की, जी एक फिल्म पे काम करते, एक दिन का सुल्तान जैसा रहते, चले जाते. अच्छा. बट यू ब्रेक द दैट ट्रेडिशन. सो यू आर इनटू सेकंड फिल्म. आप सेकंड फिल्म भी कर रहे हैं,
यस, दिस इज माय सेकंड फिल्म, ये रिलीज हो रही है और भी 2 फिल्में मैं कर रही हूँ यहाँ पर। और कुछ प्रोजेक्ट साइन करे? यस यस, अभी मैंने रिसेंटली कंप्लीट किया है मास्टर महेंद्रा के साथ एक फिल्म किया है, तो वो भी मे बी आई थिंक इसी साल के लास्ट में आ जाएगी मे बी। जी। सोशल मीडिया में आप एक्टिव रहते हैं तो पूरा डीएक्टिव रहते हैं? नहीं, एक्टिव तो मैं रहती हूँ। अच्छा, आप तो एक्टिव रहते हैं ना? हाँ जी। चंद्रहास को तेलुगु फिल्म यहाँ पे सोशल मीडिया ट्रोल कर रहा है, एटीट्यूड स्टार बोल के उनको तो थोड़ा सा रिस्पेक्ट कर रहा है। कैसा रहता है आपका बीच पे? आई डोंट नो कि मतलब कि आई थिंक पब्लिक शायद निगेटिव एटीट्यूड में ले रही है, बट ये बहुत पॉजिटिव एटीट्यूड है। लाइक जब हम मिले थे तो हमें ऐसा लगा ही नहीं कि हम फर्स्ट टाइम मिल रहे हैं, मतलब बहुत चिल तरीके से हमने शूट किया है। और हमारा एक सॉन्ग शूट हुआ है गोवा में, जो कि हमने तो बहुत ही अच्छे से शूट किया। मतलब मुझे तो नहीं लगता क्यों कर रहे हैं। वो जानते नहीं होंगे, अगर जब तक हम किसी को पर्सनली नहीं जानते तो मुझे लगता है कि हम नहीं बोल सकते कि कौन कैसा है। हो सकता है कि मैं इनसे ना मिली होती तो उसके पहले मुझे भी लगता सोशल मीडिया देख करके कि अच्छा हाँ एटीट्यूड मतलब कुछ रॉन्ग एटीट्यूड होगा, बट नहीं, ही इज वेरी पॉजिटिव एटीट्यूड। थैंक्स। अरे सच में। दिस इज नॉट स्क्रिप्टेड राइट? दिस इज नॉट स्क्रिप्टेड राइट? नहीं, मैंने तो समय बिताया है, लाइक मैंने तो शूट किया है। हम गोवा में आई थिंक तुम अब इतना सुंदर सा चेहरे से मेरे ऊपर इतना अच्छा बातें कर रहे तो मेरे को ब्लशिंग आ रहा है। नहीं, बहुत अच्छा लगा हमें शूट करके। और हम तो काफ़ी लाइक शूट के बाद भी हम वॉक वगैरह पे जाते थे, हमारी बहुत अच्छी बॉन्ड रही है, तो फिर मुझे तो काफ़ी अच्छा लगा। आपके साथ और 2 एक्टर्स भी है आपके साथ तो? जी, बट हमारा ऐसा लाइक सेपरेट शूट था, मतलब विस्मया राइट, विस्मया के साथ तो मेरा नहीं सीन हुआ। एक सीन मेरा था रिचा के साथ, तो वो भी मुंबई से है, तो मेरी उससे भी एक बॉन्ड है, क्योंकि हम साथ में ही फ्लाइट में ट्रेवल करते हैं इस फिल्म के लिए। स्पेशली जब भी हम आए तो साथ में ही आए, साथ में ही होटल में स्टे हुआ हमारा, तो अच्छा बॉन्ड है मेरा उसके साथ। या सॉन्ग को भी बहुत अच्छा रिस्पांस आ रहा है। यस, ट्रेलर और टीजर भी रिलीज हुआ और कुछ दिनों पे टीजर हुआ, अभी ट्रेलर नहीं हुआ। या हाँ, तो और वो आने का है। हाँ जी, वो मेन फिल्म भी रिलीज होने है। जी। सो कैसा लग रहा है ऐसा यहाँ पे? अरे मैं बहुत एक्साइटेड हूँ, और अभी तक मैंने पूरी फिल्म नहीं देखी है, तो मैं देखना चाह रही हूँ कि कितनी जल्दी रिलीज हो और मैं देखूँ। क्योंकि टीजर और सॉन्ग जो भी क्लिप्स आ रहे हैं वो काफ़ी देख करके और ज़्यादा एक्साइटमेंट हो रही है कि जल्दी रिलीज हो, ताकि मैं देखूँ और मैं चाहती हूँ पब्लिक भी देखे, सब प्यार दे। तेलुगु ऑडियंस आर वेरी लवेबल। वो जो प्यार से देखते हैं और प्यार से लेते हैं। करती है जी। हैदराबाद स्पेशलिटी वैसे रहता है। कभी भी गए हैदराबाद घूमने के लिए? हैदराबाद में असी मैं जितने टाइम आई हूँ सिर्फ शूटिंग के लिए ही आई हूँ, और यहाँ पर मैंने लाइक जो भी मैं यहाँ पर 1-1 महीने तक भी रही हूँ, बस सिर्फ शूटिंग से रिलेटेड, शूटिंग सेट पर, फिर होटल, बस इतना ही रहा है मेरा। तो मैंने ऐसे कुछ घूमा नहीं है, बट हाँ जो थोड़ा बहुत मैंने एक्सप्लोर किया, एक्सप्लोर नहीं कह सकते हैं, बट वही शूटिंग पे आते जाते, सेट पर आते जाते, या फिर कभी कभार मैं इधर उधर डिनर पे गई थी, तो मुझे काफ़ी अच्छा लगा। क्या खाए, क्या टेस्ट करे डिनर पे? सी मैंने यहाँ पर सुना था कि आई एम वेजिटेरियन, तो मैंने सुना था कि यहाँ पे बिरयानी बहुत अच्छी है। तो मैं एक टीम के साथ गई थी, तो मैंने उनसे जब वेज बिरयानी बोला तो उन्होंने बोला अरे नहीं, आप नॉन वेज बिरयानी लाइक खाओ तो फिर अच्छी लगेगी। बट मैंने खाया, थोड़ा स्पाइसी था बट ठीक था, अच्छा था। अच्छा, आप तो रायबरेली से है ना, थोड़ा सा स्पाइसी कम खाती हो ना? हाँ, बहुत कम खाती हूँ। हाँ, पूरा वेजिटेरियन है हमारा हैदराबाद का, कुछ नॉनवेज टेस्ट करने के लिए तो उसको वो चांस नहीं है। हाँ, वो तो चांस है ही नहीं, बट वेज में भी स्पाइसी, मतलब यहाँ पर बोलो लो स्पाइसी तो थोड़ा ज्यादा आता है। हैदराबाद बोले तो खाली बिरयानी नहीं, यहाँ पे ईरानी चाय आप पी सकते, उस्मानिया बिस्किट भी खा सकते। अच्छा, हैदराबाद बोले तो गंगा जमुना तहजीब था। ओके, लोग उतना प्यार रहते, उतना प्यार से इस लेते, इसीलिए वो बिरयानी के बिना आप कुछ भी ट्राई करो। अच्छा, वो आपका रिस्पॉन्सिबिलिटी चंद्रहास लिए तो आप जा सकते। ओके। नेक्स्ट टाइम अगर आप अपन इंटरव्यू के बैठ सकते मैं अगर मैं फूडी होता तो वो रिस्पांसिबिलिटी ले लेता। अच्छा, मीर फूडी का मैं उतना फूडी नहीं हूँ, इसलिए मैं वो मैं भी बहुत फूडी नहीं हूँ एक्चुअली। मतलब मुझे काम ज्यादा पसंद है, मुझे लाइक घर पर रहना भी ज्यादा पसंद है, तो सिर्फ बाहर में निकलती हूँ तो सिर्फ काम के लिए। मैं काम पर गई और ठीक है, हाँ मुझे एक सिंपल खाना ज्यादा अच्छा लगता है, लाइक सात्विक भोजन, तो वो मुझे ज्यादा पसंद है, तो वो चीज़ें अच्छी लगती हैं। तो वही मैं सेट पर भी वही चीज़ें प्रेफर करती हूँ, होटल में भी आती हूँ तो कुछ चीज़ें मेरी फेवरेट हैं, तो घूम फिर के मैं वही चीज़ें खा लेती हूँ। बट ऐसा नहीं, आपने भी बताया तो मैं ट्राई करूँगी नेक्स्ट। राइट, यू आर प्रूवन एक्टर। हाँ, एंड बाय द समय यू आर अपकमिंग एक्टर्स आल्सो, बिकॉज बोले तो थोड़ा सा बड़े स्टारों के बीच पे जी जी, ब्यूटी
टैलेंट, हाँ ये दोनों कौन सा इम्पोर्टेंट था? ऑफ कोर्स टैलेंट, हम्म, हाँ प्लस बेटी हो गई तो ठीक है सोने पे सुहागा हो गया, बट ऑफ कोर्स टैलेंट। अपन का तो भी कुछ ना ड्रीम रोल्स तो रहता है ना, आपका ड्रीम रोल क्या है? ड्रीम रोल लाइक मुझे बड़ा ऐसे ट्रेडिशनल सा पसंद है। आई डोंट नो आपने पद्मावत देखा है या नहीं, जोधा अकबर में जैसे ऐश्वर्या राय जी ने कैरेक्टर किया है, और फिर इसके बिल्कुल अपोजिट भी मुझे पसंद है, लाइक कि वुमेन ओरिएंटेड फिल्म, लाइक कैसा, मैं कौन सी फिल्म का नाम लूँ, गंगाजल आपने देखी प्रियंका मैं चोपड़ा देखा की? मैं। हाँ जी, तो उस इसीलिए। टाइप की, तो ऐसे कुछ ऐसे फाइटर टाइप की। आप जो एग्जाम्पल किए वो पद्मावत में भी वो दीपिका पादुकोण तो रॉकिंग का परफॉर्मेंस है ना वो। हाँ मतलब मुझे वो बहुत अच्छा लगा, लाइक पावरफुल वुमेन एंड ट्रेडिशनल लुक जो संजय लीला भंसाली जी देते हैं अपने हीरोइनों को, वो मुझे बहुत अच्छा लगता है। लाइक वो एक लड़की की खूबसूरती को बहुत अच्छे से निखार कर ले आते हैं, लाइक लटे, आलता, मेहंदी, अदाएं एंड ऑल, तो वो मुझे बहुत प्यारा लगता है। अपन का डायरेक्टर्स पे तो वो तो वर्स्टल डायरेक्टर है ना, संजय लीला बंसाली फिल्म बोले तो बहुत एक्सपेक्टेशंस रहता और चारित्रक वो पूरा घातों को लेकर वो पिक्चर निकालती ना, जी जी जी, इसलिए जी। राइट। इस देर क्या कुछ अपील करना चाहते हो तेलुगु ऑडियंस को, नहीं तो कुछ बोलना चाहते हो? मैं सबसे बोलूँगी हमारी फिल्म आ रही है रामनगर बन्नी, आप प्लीज़ जाएं और आप बहुत एंजॉय करेंगे, और उसके बाद आकर आप अपने घर पर बताइएगा, यार दोस्तों को बताइएगा, उनको भी लेकर जाइएगा और देखिएगा, एंजॉय करिएगा और बहुत सारा प्यार दीजिएगा हमें। రైట్ ఐ ఎండ్ అప్ విత్ 2 క్వశ్చన్స్ చంద్రహాస్. ఇది కాస్త కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ కూడా ఇది ప్రూవెన్గానే చేసుకోవాలి. నాకు తెలిసి మీరు ఫినాన్షియల్ క్రైసిస్ని బాగా ఓవర్కమ్ చేసి, కొన్ని చోట్ల అప్పులు చేసి, కొన్ని చోట్ల ఆస్తులు అమ్మేసి కూడా రామ్నగర్ బన్నీని మీరు సెట్స్ మీదకి తీసుకొచ్చారు. అది ఒక పెద్ద విజయం అయితే ల్యాబ్లోంచి రేపు ఎల్లుండి రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంత రిస్క్ అవసరం అంటారా? అంటే ఇప్పుడున్న సినారియోలో మన దగ్గర కాస్త మనీ ఉంటేనే సేవింగ్ ఉంటే బాగుండరా అని అనుకుంటాం, లేకపోతే ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే చేద్దాంలే అని చెప్పి అనుకుంటాము. అంటే ఏంటి ఇంత రిస్క్ అవసరమా అంటున్నాను నేను అవసరం లేదంట. యాక్చువల్గా మా డాడీకి నేను చేస్తా అంటే కూడా నేను ఒక 100 times చెప్పుంటా, వద్దులే డాడీ, ఎందుకు డాడీ, చేస్తున్నాగా వేరే వాళ్ళతో 2 సినిమాలు అవి అవి బాగానే ఉన్నాయి, బాగా వస్తాయి అంటే, లేదురా నీది డెబ్యూ ఫిలిం, నేను నాకు ఎట్లా కావాలో నేను అట్లా చేయాలి, నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంది, అండ్ ఆల్సో నువ్వు అయిన ట్రోలింగ్కి కానీ వచ్చిన యాటిట్యూడ్ స్టార్ అదంతా ఉన్నదానికి ఫస్ట్ మూవీ నాకు ఎందుకో అసలు మినిమం ఇంట్రెస్ట్తో వస్తారనిపిస్తుంది. సో అదేదో ఓన్ ప్రొడక్షన్లో మనం చేసి మనం చూపిస్తే బాగుంటుంది కదా, అంటే నెక్స్ట్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది, అంటే నెక్స్ట్ నాకు రాబోయే సినిమా కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేస్తే ఇంకా గ్రాండ్గా చేస్తాం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డాడీ ప్లానింగ్ తగ్గట్టుగా ఇది అని ఫిక్స్ అయ్యారు. ఇంకా స్టోరీ పరంగా కూడా అవి మిగతా 2 సినిమాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి మొత్తం కంప్లీట్ యూత్ కొంచెం అడల్ట్ అనమాట, ఇంకొకటి వచ్చేసి ప్రాపర్ లవ్ స్టోరీ. సో ఈ 2 సపరేట్ జానర్స్ స్పెసిఫిక్ టార్గెట్స్ని పీపుల్ని టార్గెట్ చేస్తుంది. మేము చేసిన సినిమా ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎవ్రీబడి విల్ కంప్లీట్లీ ఎంజాయ్ అనమాట. దెర్ ఇస్ నో సర్టెన్ జానర్ బార్డర్ అనమాట. అండ్ నేను కూడా అనుకునేది ఏంటంటే, ఈ సినిమా అయితే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే వరల్డ్లో ఎవడైనా ఎంజాయ్ చేయగలుగుతాడు అన్న మైండ్ సెట్లో తీసిన సినిమా ఇది నేను. సో అందుకనే ఆయన ఇంకా he convinced me as a producer, he convinced me, not as a father son, because as a father son I told him straight up no, చేయొద్దని చెప్పాను, నాకు ఇష్టం లేదు, ఎందుకు రిస్క్, అది వేరే రకమైన ప్రెషర్ కదా, ఈ బయట ప్రపంచం మొత్తం నేను తట్టుకోగలుగుతా, కానీ ఇంట్లో మళ్ళీ నా వల్ల ప్రాబ్లం అంటే అది తట్టుకోవడం కష్టం నాకు. సో అందుకే నేను వద్దని చెప్పాను. బట్ ఈజ్ లైక్ ఏముంది, మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ సంపాదిస్తాం, మళ్ళీ పోతాం, ఏం చేసుకుంటాం డబ్బులు అని చెప్పి మా డాడీ. ఈ ఒక్క విషయమే కదా, ఆయన చిన్నప్పటి నుంచి కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ మా డాడీకి. సో వీ నెవర్ గేవ్ మనీ దట్ బిగ్ ఆఫ్ ఎ ప్రయారిటీ. మేము ఉండడానికి తినడానికి ఉంటే చాలు. నాది కూడా నేను ఐ డోంట్ గో ఫర్ బ్రాండెడ్ క్లోత్స్ ఆర్ స్టఫ్ అండ్ ఎనీథింగ్. I see the purpose of anything. Even if I have to go somewhere, I'll see how can I go quickly and efficiently from point A to point B. I don't mind how I'm going. Auto lo ellana, car lo ellana, bike lo ellana, నేను పట్టించుకోను. సో ఈ మెంటాలిటీ ఉన్నప్పుడు మాకు అది పెద్ద ఇంకా అంత రిస్క్ అనిపించట్లేదు. మళ్ళీ సంపాదించుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం, మళ్ళీ కష్టపడతాం. ఇప్పుడు ఈ ట్రై చేస్తావు 10 సంవత్సరాలు నాకున్న కాన్ఫిడెన్స్కి. నిజంగా నాకు తెలిసి నేను 1-2 yearsలో సెట్ అయిపోతానని నా ఫీలింగ్ నాకున్న దానికి. కానీ ఒకవేళ అటు ఇటు అయితే కూడా నెక్స్ట్ నాకున్న టాలెంట్కి ఐ విల్ డూ అన్ యాక్టర్గా చేస్తాను, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతాను. ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ ద ఆడియన్స్ ఇన్ ఎండ్ ఆఫ్ ద డే. సో హౌ దే విల్ యాక్సెప్ట్ మీ అనేది ఇట్స్ అప్ టు ఆడియన్స్. ఫస్ట్ టైం మీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి
ఇప్పటి వరకు నేను మీలో ఒక చేంజ్ గమనించాను. నాట్ ఓన్లీ ఏ బిహేవియర్ ద పిఆర్లో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో మీ మెడలో రుద్రాక్ష నాకు బాగా అట్రాక్ట్ చేస్తుంది. నాకు అది షో స్టీలర్ లాగా ఉంది. నెగిటివిటీ వచ్చింది కాబట్టి దాన్ని పాజిటివిటీ మళ్లించుకోవడానికి మీలో ఆధ్యాత్మికత పెరిగిందా, లేకపోతే రియలీ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఐ బిలీవ్ ఇన్ గాడ్ 100%. ఈ రుద్రాక్ష వేసుకోవడానికి దెర్ ఈస్ నో పర్టికులర్ రీజన్ అదర్ దెన్ మై మామ్ గివింగ్ ఇట్ టు మీ. తను కాశీ నుంచి ఇది రుద్రాక్ష వచ్చిందని చెప్పి నాకు ఇచ్చారు. సో వెరెవర్ ఐ గో అవుట్ ఐ వేర్ ఇట్. ఓం నమః శివాయ అనుకుని దేవుడి దగ్గర పెడతారు. వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనుకుని వేసుకుంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అక్కడ పెట్టేస్తాను. అంతే. చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? సేమే బ్రో. అమ్మ ఇచ్చిందని కాకుండా లేకపోతే డివైనిటీ వల్ల కాకుండా ఏమన్నా కనిపిస్తుంది? నో, ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఎనీవేస్. గాడ్ కంటే కూడా నేను ఏమంటారు కర్మ సిద్ధాంతం నమ్ముతా. వీ డూ గుడ్ విల్ గెట్ గుడ్, వీ డూ బ్యాడ్ విల్ గెట్ బ్యాడ్. అండ్ బ్యాడ్ టైం ఫర్ నో రీజన్ నడుస్తుందంటే గుడ్ టైం ఫర్ నో రీజన్ వస్తుంది. గుడ్ టైం ఫర్ నో రీజన్ వితౌట్ హార్డ్ వర్క్ నడుస్తుందంటే మళ్ళీ బ్యాడ్ టైం ఫర్ నో రీజన్ వస్తుంది. హార్డ్ వర్క్ పెట్టే గుడ్ టైం వచ్చింటే ఇట్ విల్ గో లాంగ్ లాస్టింగ్ అని చెప్పి మా డాడీ చెప్పారు నాకు. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ కర్మ థింగ్. రైట్. రేపు మన మూవీ రామ్నగర్ బన్నీ రిలీజ్ అయ్యే టైంకి కాంపిటీషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ కాంపిటీషన్ ఉందే అనుకుందాం, మిగతా వాళ్ళ సినిమాలు అన్నింటినీ కాదని నేను రామ్నగర్ బన్నీని ఎందుకు చూడాలి? ఏం గ్యారంటీ ఇస్తారు నాకు యాజ్ ఎ ఆడియన్గా? కుదిరితే అన్ని సినిమాలు చూడండి అంటారు. నాతో పాటు రిలీజ్ అయినవి కూడా అందరూ ఎంతో హార్డ్ వర్క్ పెట్టి తీస్తారు. బట్ నా సినిమా మీరు ఎందుకు చూస్తారంటే ఇంత హల్చల్ జరిగింది కదా, అసలు ఈడు ఏం పీకాడు అన్న అదైతే అందరిలో ఉంది ఆల్రెడీ. మాస్గా చెప్పాలంటే అసలు ఈడు ఏం పీకాడు, ఎందుకు ఇంత యాటిట్యూడ్, అదే ఎలాగో అనుకుంటున్నారు. సో చూడండి ఏం పీకాను ఆడియన్స్గా. తర్వాత కూడా ఇంకొక డిసిషన్ తీసుకున్నాను నేను. ఒకవేళ సినిమా చూశాక యునానిమస్గా నీకు అంత సీన్ లేదురా బాయ్, నెగిటివిటీ కంటిన్యూ అయింది అనుకోండి, జన్మలో ఇంకా నేను యాటిట్యూడ్ స్టార్ అని వేస్తా అన్నా కూడా నేను ఏం చిన్న నెక్స్ట్ రాబోయే 2 సినిమాల్లో. నా నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ముందే ఆన్సర్ చెప్పేశారు. అవునా? సో యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఇంక ఉండదు, ఇంకా ఎప్పటికీ ఉండదు. ఈ సినిమా తర్వాత యునానిమస్గా నేను దానికి అర్హుడు కాదని చెప్పేస్తే మనకు తెలిసిపోద్ది ఆడియన్స్ నుంచి. చెప్తే కనుక నేను ఇంకా తీసేద్దామని డిసైడ్ అయ్యా. ఒకవేళ లేదురా బాయ్ నువ్వు తోపని చాలామంది ఫీల్ అయ్యారు అనుకోండి, లేదు నీకు అర్హుడివే అన్నారు అనుకోండి, హ్యాపీగా పెట్టుకుంటా. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఎఫర్మేషన్ ఇస్తే నాకు ఉంచేస్తా. ఓకే, యాటిట్యూడ్ స్టార్ వరకు ఓకే. మొదట్లో మీ మీద వచ్చినటువంటి ఆ ర్యాంపాంజ్ నెగిటివిటీ ఇప్పుడు పాజిటివిటీ అయింది, అయినా కూడా కొంచెం స్టేబుల్గా ఉంది. రేపు ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ ఆ మిక్స్డ్ రియాక్షన్స్ కనుక వచ్చావనుకోండి, అవి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? యా. ఒక్కసారి ఈ ఫీల్డ్ మనం, నేననే కాదు ఎవరైనా ఈ ఫీల్డ్ ఒక్కసారి ఎంచుకున్నాక, వెన్ యూ డిసైడ్ టు బీ ఆన్ పబ్లిక్ ఐ, ఒక పబ్లిక్లో అందరి ముందు పబ్లిక్ ఫిగర్గా ఉందా మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి, యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ నెగిటివిటీ ఆర్ పాజిటివిటీ అండ్ యూ షుడెంట్ బీ సో ఎమోషనల్ అబౌట్ ఇట్. మీరు నెత్తికి ఏది తీసుకోకూడదు అని నేను నాకున్న ఎక్స్పీరియన్స్కి చెప్తున్నా. మరి మీరు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారమే పని చేయటం మన వంతు, ఫలితం ఇవ్వటం ప్రేక్షకుల వంతు. ఇక్కడ మాట్లాడితే కనుక అవును, ఒకవేళ కనుక మిక్స్డ్ రెస్పాన్స్ కనుక వస్తే పోరాటం ప్రయత్నించడం ఆపేస్తారా? లేదు, నేను ముందే చెప్పానండి. నేను లాస్ట్ 2 years ముందు స్పీచ్ ఇచ్చినప్పుడే కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటానని నేను అప్పుడే చెప్పాను. అండ్ ఇంకొకటి చేయమన్నా కూడా నాకు ఇందులో ఇంట్రెస్ట్ కూడా లేదు, నేనేం చేయలేను కూడా. సో నాకు ఎప్పుడు ఏదనిపిస్తే నేను అదే చేస్తాను. రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ ఆడియన్స్, ఐ విల్ ఎంటర్టైన్ ఆడియన్స్. ఫ్యూచర్లో నాకు ఏం చేయకూడదంటే ఇంట్లో కూర్చుంటాను ఒత్తిగా, ఏదనిపిస్తే అది చేస్తా. కానీ ఇది కాకుండా ఇంకో పని అయితే నాకు ఇంట్రెస్ట్ రాదనే నా ఫీలింగ్ మోస్ట్లీ. రైట్. విమర్శించారని చెప్పి మనం ఒక పని ఆపేయలేము, అవును. వాడు ఎవడో యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి మనం ఇక్కడ ఊరుకుంటూ కూర్చోలేము. వాట్ ఎవర్ ఇట్ మే బీ, వెదర్ ఇట్ ఈస్ అ నెగటివ్ ఆర్ పాజిటివ్, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, నా జర్నీ కొనసాగిస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య, ఇంత కాంట్రవర్సీ మధ్య నిరూపించుకోబోతున్నటువంటి మీకు అన్ని వేళలా మంచి జరగాలని డైలీ న్యూస్ తరపున మాత్రమే కాకుండా మీరు నమ్ముకునేటువంటి దేవుడి వల్ల రామ్నగర్ బన్నీ యూనిట్ మొత్తం అంతా కూడా హ్యాపీగా ఉండాలని, అన్నింటికి మించి తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని మాత్రమే కాకుండా అంబికా గారిని, ఇంకొక ఇద్దరిని, అందరినీ చాలా హ్యాపీగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చంద్రహాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.